మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇందాక మనకి లైన్ కట్టింది. కొనసాగిద్దాం. అధిష్టానికి తలపుగా మారినటువంటి బీఆర్ఎస్ నేతల తీరు అది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం కానీ లేకపోతే వారి యొక్క సమస్యలు కానీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, బాహాటంగానే వారి యొక్క సమస్యలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అధికార పార్టీకి చెందిన నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇది కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 4-5 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గతంలో ఒక అధికార పార్టీకి చెందిన కార్పొరేటరు తమ డివిజన్ లో నీళ్ల సమస్యలు ఉన్నాయంటూ కూడా ఖాళీ బిందెలతో మేయర్ ముందు ఖాళీ బిందెతో ప్రత్యక్షమైన సంఘటనలు ఉదాహరణ చెప్పుకోవచ్చు. తాజాగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 32వ డివిజన్ లో శివ అనే కార్పొరేటర్ తన డివిజన్ లో అసలు ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు, సొంత నిధులు వెచ్చించినా కూడా అసలు కాంట్రాక్టర్ల వైఫల్యం వల్ల డివిజన్ అభివృద్ధి చెందట్లేదంటూ కూడా ఆరోపిస్తూ ఆయన ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు కూడా తన నిరసన అంటే ఎర్రటెండలో కాసేపు మోకాళ్ళ మీద కూర్చొని తన నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అధికారుల తీరు కూడా ఆయన దుయ్యబట్టారు. అంటే తన డివిజన్ లో అభివృద్ధి అనేది అటకెక్కింది, అసలు ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు, ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తాను వాపోయిన పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో మరింత సమస్యలు మరింత జటిలమయ్యే పరిస్థితి ఉంటుందని కూడా తను ఆరోపించాడు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు తనపై భరోసాతో నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి ఎలాంటి ఉపయోగకరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాను అంటూ తన సమస్యల్ని కూడా ఏకరువు పెట్టిన పరిస్థితి. అంటే ఒక అధికార పార్టీకి చెందిన కార్పొరేటరే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ కూడా స్థానికంగా ఒక చర్చనీయత కొనసాగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పును కూడా దుయ్యబట్టాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఒక్కటే ప్రాంతంలో కాకుండా చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు చాలా నెలకొంటున్నాయి. సొంత పార్టీ నేతలు, అధికార పార్టీకి చెందిన సొంత పార్టీ నేతలు కూడా తమ సమస్యలను ఏకరువు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఇలాంటి పరిస్థితుల వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత అసంతృప్తినిచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ఇదైతే ఈ తాజా పరిణామాల వల్ల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీని ఇరుకునే పరిస్థితి కూడా తలెత్తుతుంది. శ్రీకాంత్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే మనం ముందుకు ఉన్నటువంటి ఎలక్షన్స్ అయితే ఎన్నికల ఇయర్ కావడంతో ఈ నేపథ్యంలోనే వారి యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి లేకపోతే రాజకీయాల్లో మరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ముందు నుంచి అంటే వారి యొక్క స్థానాన్ని లేకపోతే వారికి కావాల్సినటువంటి పదవుల కోసం ముందు నుంచే వారి యొక్క అసంతృప్తిని, ఎందుకంటే ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో అప్పటి ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వెంట ఉన్నటువంటి పరిస్థితి, కేసీఆర్ నమ్ముకొని ఉన్నటువంటి చాలామంది నేతలు ఉన్నారు. అసంతృప్తి ఈరోజు మీరు అన్నట్లు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి రాజకీయంగా అంటే ఎన్నికల ముందున్న నేపథ్యంలోనే మార్పులు చేర్పులకు ఇది ఒక సూచనగా మనం భావించవచ్చు అంటారా?